నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం। కాకుండా గృహసారాలు అయితేనేమి మరియు సచివాలయ సిబ్బంది అయితేనే సచివాలయ కన్వీనర్లు అయితేనేమి అందరూ కలిసి మూకుమ్మడిగా ఈరోజు మన యొక్క కందుకుంట అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది। ఈ ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి కనీసం ఇది వసతులు కూడా లేక సర్పంచులు కనీసం గ్రామ దీపాలు వేసేటువంటి పరిస్థితుల్లో కూడా నిధులు లేక వాళ్ళు విలువలాడిపోయినటువంటి సందర్భాలు చూసాం। మనం అనేక ఇది చేస్తున్నాం। ఈరోజు మాకు పక్కనే తలుపుల మండలం నుంచి పాపాకి నది గండిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక బండ్లు ప్రతిరోజు 100 లారీలు పోతాయి। నేను మధ్యాహ్నం ఒక ఇంటి దగ్గర పోతా అంటే ఇసుక చల్లిపడుతున్నారు। ఏమైనా మట్టి తీసుకుంటానంటే ఇసుక లేదన్నా అని చెప్పి అంటారు। ఏమైతే ట్రాక్టర్లకు ఎత్తారంట ఓన్లీ పెద్దిరెడ్డికి మాత్రమే ఇసుక పోతుంది। ఎక్కడికి పోతాడు మనం? ఈ దౌర్జన్యమో ఈ ధోరణి కన్నా ఈసారి వాళ్ళ గవర్నమెంట్ వస్తే మన భూములు కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు। దయచేసి సోదరులారా మీరందరూ అర్థం చేసుకోండి। రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది। దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అని చెప్పేసి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోయి మన బడుగు బలహీన వర్గాలకి అత్యున్నతమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి మన కందుకుంట అన్నగారు ఉన్నారు। మేము కూడా ఆయనతో 20 ఏళ్ళ సమావేశం చేశాము। ఎక్కడ అరమరకలు లేనటువంటి అర్ధరాత్రి ఫోన్ చేసాము, విసుగు లేకుండా ఆయన మన హక్కును చేర్చుకుంటాడు। ఆయన నాయకత్వాన్ని బలపరచండి। ఈ యొక్క మన కాన్స్టిట్యూన్సీలో మిత్రుడు శంకర్ గారు చెప్పినట్టు భారీ మెజార్టీతో కనివిని రీతిలో ఈ యొక్క పార్టీ గెలవబోతోందని చెప్పేసి కదిరి కందుకుంట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 15 సంవత్సరాలు గతంలో పనిచేసినాను। గత కొన్ని అనివార్య కారణాల వల్ల 3 ఏళ్లకు ముందు బయటికి పోయినాను। ఆ 3 సంవత్సరాల్లో నన్ను ఒక అరణ్యవాసంలో చాలా ఇబ్బందులు పడి పక్కల్లో నుంచి మళ్ళీ అన్న ఆధ్వర్యంలో మళ్ళీ పనిచేయడానికి 15 సంవత్సరాలు నేను ఏ విధంగా నన్ను చూసుకున్నాడో ఆ బాధను ఈ 3 సంవత్సరాల్లో ఎన్నోసార్లు గుర్తు చేసుకొని బాధపడుతూ ఈరోజు ఆ వాళ్ళ టార్చర్లకు భరించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడినారు। ఒక సర్పంచ్గా రెబల్గా గెలిచినా అంతో ఇంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీకి నమ్మి పోయిన దానికి ఈరోజు నన్ను బజారు పడేట్టుగా జగన్మోహన్ రెడ్డి అయితే నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు రాత్రికే మాట అంటే కరెంటు బిల్లులు ఈ పంచాయతీకి వచ్చిన నిధులు అయితే ₹1 ఇవ్వట్లేదు। ఇప్పుడు అడ్వాన్స్గా మా ప్రజల కోసం అయితే నిత్యం నేను ప్రజల్లో ఉంటూ అడ్వాన్స్కే ఒక 20 లక్షల పంచాయతీ నిధులు నేను అడ్వాన్స్గా పనిచేసి మా ప్రజలకైతే అందుబాటులో ఉన్నాను। ప్రజలందరినీ నేను మాట్లాడి మా గ్రామ ప్రజలకు సమక్షంలో అన్న ఆధ్వర్యంలో మళ్ళీ పనిచేయాలి కలిసి వస్తాను అని అన్నగాని రమ్మని చెప్పి ఆహ్వానం పలికినాడు। అన్న వెళ్ళలా మాకు అర్ధరాత్రి ఏ ఇబ్బందులు వచ్చినా నేను ఉంటా దేవేంద్ర, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీ ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నా నేను ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది। అన్నకు మేము అన్న కోసం ఎంతవరకైనా ప్రాణాలు అడ్డబెట్టైనా అన్న కోసం పనిచేస్తామని ఈదలకుంటపల్లి పంచాయతీ పరిధిలోని మంగవాళ్ళపల్లి, భూపతివాళ్ళపల్లి, చంద్రనాయక తండ, మడుగుతండ, తిరుమరపల్లి తదితర గ్రామాల నుంచి కూడా భారీగా 150 కుటుంబాల వరకు మా సర్పంచ్ దేవేంద్ర వాళ్ళ ఆధ్వర్యంలో రావడం, అక్కడ ఇంత పేద కుటుంబాలు ఈరోజు వస్తున్నాయంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే పూర్తిగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు రాకముందు ఏం చెప్పినారు, పేదలకు అందుబాటులో రేట్లు ఉంటాయి, కరెంటు బిల్లులు అయితేనే, హౌస్ ట్యాక్స్ అయితేనే, చెత్త బిల్లులు అయితేనే అన్నీ మొత్తం అన్నీ వాళ్ళకి అదుపులో ఉంటాయి, నిత్యావసర వస్తువులు అదుపులో ఉంటాయి, రవాణా ఛార్జీలు అదుపులో ఉంటాయని చెప్పేసి మాటలు చెప్పేసి మోసం చేసి ఈరోజు గవర్నమెంట్ వస్తానంటే కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹80 ఒక పేద కుటుంబానికి ఒక బిల్లు ఉంటే అది ఈరోజు ₹250 నుంచి 300 వరకు ఉంది। అంటే 3 ఇంతలు పెంచినాడు। మన రవాణా ఛార్జీలు చూస్తున్నాడు ఆర్టీసీ బస్టాండ్లో, ఆర్టీసీ బస్సుల్లో అవి 3 ఇంతలు పెంచినారు। తర్వాత డీజిల్ రేటు చూస్తున్నాం, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ రోజు ఇక్కడ అక్కడ ₹100 రేటు ₹110 ఉంది। అది అలాగే పెట్రోల్ రేట్ అట్టే ఉంది। ఈ విధంగా ఓడి చెప్పుకుంటూ పోతే గంట చెప్పినా కూడా రేట్లు అంత డిఫరెన్స్గా అంత పెంచేసి ఇవన్నీ కూడా
పేద కుటుంబాలకు నడ్డి విరిచేసినారు. పేద కుటుంబాలకు మోసం చేస్తూ 13,500 రూపాయలు అమ్మఒడి అని చెప్పి కొంతమందికి ఇవ్వడము, అమ్మఒడికి ఎన్ని కలుపుకుంటే 13,500 5 రెట్లు మన నుంచి ఆయన లాక్కుంటున్నాడు. ఇంకా మందు ప్రకారంగా అయితే కదా పేదోళ్ళు కష్టం చేసి సాయంత్రానికి ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటాయి, చాలా మందికి మందు తాగేది. అది దాని ఆసరా తీసుకొని మందును వీళ్ళు ఎడదిరిగి తాగుతారు. మనం అన్నం తింటాం, అన్నం ఎడదిరిగి పస్తే ఉండలేం కదా, మందు అలవాటు కూడా అట్లే ఉంటుంది. దాన్ని ఏం చేసినారు, 80 రూపాయలు చిన్న బాటలు ఇంతకుముందు కడుపు నిండా తాగి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఏమో అవసరం ఉంటుందో ఆ విధంగా మానసికంగా వాళ్ళు నైపుణ్యంగా చెందుతున్నారు. అలాంటి బాటలను ఈరోజు 300 రూపాయలు పెంచినారు. అంటే వాళ్ళు కూలి వచ్చి 200 సంపాదిస్తే మందు బాటలు కావాలంటే భార్య చేసిన కూలి, భర్త చేసిన కూలి రెండైనా కూడా మందు బాటలుగా సరిపోతున్నాయి. ఇంకా వాళ్ళు అన్నం ఎక్కడ తింటారు, బియ్యం ఎక్కడ సంపాదిస్తారు, కాయగూరలు ఎక్కడ వస్తాయి, ఇన్ని చెప్పుకుంటా పోతే ప్రతి అంశంలోనూ కూడా విపరీతమైన రేట్లు పెంచి పేద కుటుంబాలు నడ్డి విరిసి ఈ రోజు అందరికీ బుద్ధి వచ్చింది. పేద కుటుంబాలందరికీ లేదా ఇంతమంది ఈ బుద్ధి పేదోళ్ళు ఈ బుద్ధి కందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అయితే గతానంతా పోల్చుకున్నాం. జగనన్న అయితే బ్రహ్మాండంగా ఉంటుందని నిజంగా నమ్మి అందరం కూడా ఓట్లు వేసిన వాళ్ళమే. మరి ఈ రోజు అందరూ తెలిసిపోయింది. చెత్త పన్ను కూడా ఇన్ని పల్లెలు వేస్తున్నారంటే ఒకసారి ఆలోచించి ఆ చెత్త కార్మికులకు వాళ్ళు కసు ఉడిచారు, వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళు ఇళ్ళకాడ కూర్చున్నారు. తర్వాత సర్పంచ్ మా దేవేంద్ర చెప్తున్నాడు, ఇలాంటి సర్పంచులు కనీసం అంటే ఈ జిల్లాలో 1000 మంది పైన ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. వైసీపీలో ఉన్నా కూడా ఏడ్చుకుంటున్నారు వాస్తవంగా. ఇప్పుడు ఇది ముందు మేము వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా మనందరం కష్టపడినాం మిమ్మల్ని ఈ రోజు ఎవరైనా పంకించలేరు అక్కడ, అది అందరికీ వాళ్ళకు కూడా తెలుసు. దీన్ని సాధారణంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కది నియోజకవర్గంలో మిమ్మల్ని అందరినీ కూడా గుండెల పైన పెట్టుకుని కూడా ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా సర్పంచులు న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారి ఒంటిలో జరుగుతుంది. ఈదులకుంట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారిబాయి గారు, అదేవిధంగా భర్త నిన్నటినే కొద్దిమందిని గ్రామం నుంచి కూడా చేర్పించాడు ఆయన చొరవ తీసుకొని. అదే స్థాయిలో వరుసగా శంకర్ గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన సహచర మిత్రుడు విశ్వనాథ్ రెడ్డి గారు ఇతరత్ర అందరూ కూడా పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా వరుస క్రమంలో తలుపుల మండలంలో బలోపేతం చేసేటువంటి దిశగా మండల పార్టీ కూడా చొరవ తీసుకొని సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ రోజున ఏదైతే ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇతరత్ర కుటుంబాలు ఏవైతే ఈ పార్టీలోకి వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున ఆహ్వానం పలుకుతారు. ఈ రోజున మీరు ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక చిన్న కుగ్రామానికి పరిమితం కావడం లేదు. కుగ్రామం నుంచి మొదలు పెడితే తాడేపల్లి వరకు కూడా ఈ రోజున మీరు చేరికలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎంత పెద్ద ఎత్తున అసహించుకుంటున్నారో వాస్తవాలు అర్థమైపోతుంది. ఈ రోజున శ్రీరామచంద్రయ్య గారు ఇంకా 2027 వరకు కూడా ఆయనకి పదవీ కాలం ఉంది. దాన్ని కూడా కాదనుకొని చెప్పేసి ఈ రోజున పదవి ఉంటే ఉంటుంది, పోతే పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రోబాబు నాయుడు గారి దిక్కి అనే ఆలోచనతోనే అదే మాటలు కూడా బయటికి తెలియజెప్తూ తెలుగుదేశం పార్టీలోకి చేస్తాం. మరి ఇంత కుగ్రామమైనటువంటి నిన్నటి రోజున మంగేవారిపల్లిలో, అదే రకంగా ఈ రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలపరిచేటువంటి పరిస్థితి పోతా ఉందంటే పరిపాలన ఎంత అస్తవ్యస్తమైందో, పౌరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతని నిర్వర్తించాలా అనే ఆలోచనలోకి వచ్చినటువంటి పరిపాలన ఖచ్చితంగా రాక్షస పరిపాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా దాదాపు 20 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని మళ్ళీ ముందుకు పురోభివృద్ధిలో పెట్టాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చేతనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఈ రోజున ఈ నియోజకవర్గంలో దాదాపు 4 ఎలక్షన్లలో పోటీ చేసిన గతంలో ఈ రోజున 5వ ఎలక్షన్స్ ఎన్నికల్లో పోటీ చేయబోతాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను గత 25 సంవత్సరాలుగా గమనించింది ఏమంటే ఇంత పెద్ద మార్పు ఎప్పుడు కూడా ప్రజల్లో గమనించలేదు. నాయకుల్లో మార్పు వచ్చినట్టు కానీ ప్రజానీకంలో మార్పు వచ్చేసి వాళ్ళంతకు వాళ్ళు చొరవ తీసుకొని మరీ వచ్చి పార్టీలో చేరి వాళ్ళ వంతు బాధ్యతగా ముందుకు పోవాలనే ఆలోచన అనేది మొట్టమొదటిసారిగా ప్రజల్లో కనపడుతోంది. ఇది ఒక మంచి పరిణామము. ఈ రకమైనటువంటి చైతన్యం రావడం ప్రజల్లో అనేది ఆహ్వానించదగినటువంటి విషయము. ఖచ్చితంగా మార్పు అనేది మామూలు మార్పు రాదు. ఈసారి ఎన్నికల తర్వాత మొత్తము జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఒక మ్యాండేట్ కానీ దానికి ఒక రెఫరెండం కానీ ఖచ్చితంగా తూర్పుని ఇవ్వబోతున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొత్తగా పరిస్థితులు తారమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సమాధానం చెప్పలేక వాళ్ళ ప్రజాప్రతినిధులను కూడా మొహం చూడలేక
ఇష్టానుసారంగా ఆయనకు ఎట్లా ఇష్టం వస్తే ఆ రకంగా ఈరోజున కొత్త కార్డు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద అభ్యర్థులను మార్చడం, పనికిరారని చెప్పేయడం, సరైనటువంటి అభ్యర్థులు కొద్దిమంది ఉన్నా కూడా వాళ్ళని కూడా మారిస్తేనే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతామనే ఆలోచనతో ఈ రెఫరెండం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలనకు ఇస్తారు, కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పరిపాలనకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గమనించుకుంటే ఈ రోజున ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో కూడా మొన్న పోటీ చేసి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు కూడా మేము ఈ రోజున చెప్తాను, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో మీకు కూడా స్టేక్ హోల్డర్స్, ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని కూడా గౌరవించినారు. ఈ రోజున మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇతరత్ర ఆయన సహచరులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీలకు రండి, తెలుగుదేశం పార్టీని బలపరచండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీరందరూ కూడా భాగస్వాములుగా ఉండి మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తా ఉన్నాం. మా వంతు కూడా సామాజిక బాధ్యత నెరవేర్చాలనే ఒక ఆశయంతోనే మీకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలవబోతోందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రానన్ని సీట్లతో గెలవబోతోంది, ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించబోతోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవము. వచ్చే 100 రోజులు అనేది కలిసి నడుద్దాం, కలిసి పోరాడదాం. నిన్నటి రోజున కూడా చెప్పినాను, దిస్ ఈజ్ ద హై టైం అండ్ రైట్ టైం. ఇది మీరందరూ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కార్యోన్ముఖులు కండి, తెలుగుదేశం పార్టీలోకి రండి, తెలుగుదేశం పార్టీతో కలిసి నడవండి. వచ్చే రోజుల్లో అధికారం లేక తెలుగుదేశం పార్టీ మీరు ఈరోజు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో మార్పు కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోరుకుంటున్నారు. దీనికి ఎవ్వరు కూడా ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ప్రజాస్వామ్యంలో ఉండే అందమే ఇది. ప్రజల అభిష్టం ఏదైతే ఉందో అదే నెరవేరి తీరుతుందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలుసు. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కూడా వస్తే ఒక మంచి ఆశయంతో ముందుకు వచ్చిన వాళ్ళుగా మిమ్మల్ని కూడా ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరింత పెద్ద ఎత్తున ఈ సామాజిక విప్లవంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి ప్రతిపక్షం కూడా పిలుపునిస్తాం. ఎవరు వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, కలిసి నడుస్తాం. ప్రజల్లో మార్పుని మేము ఆలోచన చేసి భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ నియోజకవర్గంలో కూడా చెప్తున్నాం. గతంలో మనం ఏదైనా పొరపాటు జరిగింటే కూడా సరిదిద్దుకుంటాం, మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయం. ప్రజా అభిష్టాల మేరకే మేము పనిచేస్తాం, ప్రజల ఆశలకు అనుగుణంగానే పనిచేస్తాం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ, ఈ రోజున ఎవరైతే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చిన్నారో స్థానిక సర్పంచ్లు, ఈ రోజున మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యం కుంటుపడింది, గ్రామ స్వరాజ్యం అటకెక్కింది. వాళ్ళకు కేటాయించినటువంటి నిధులు కూడా అటకెక్కినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు దాదాపు 2 సంవత్సరాల కాలం ఉంటుంది. ఏదైతే ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు పరిపాలనలో భాగస్వాములు కాలేకపోయినారో ఆ వంతు లోటుపాట్లని వాళ్ళని పూర్తి చేసే విధంగానే వాళ్ళకు నిధులు కేటాయిస్తాము. వాళ్ళకు కేటాయించినటువంటి నిధులు ఖచ్చితంగా సర్పంచ్ కనుసన్నల్లోనే ఖర్చు పెడతాము, ఆ ప్రాంత అభివృద్ధికే ఖర్చు పెడతామని చెప్పేసి కూడా చూడండి ఎట్లా పొద్దు ఎడమవైపు చూడండి. జోహార్ లూయిస్ బ్రెయిలీ మహాత్మా, జోహార్ లూయిస్ బ్రెయిలీ మహాత్మా. జనవరి 4 వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, మా ఇన్స్ట్రక్టర్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి పిలిచినప్పుడు నా దగ్గరికి వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఖచ్చితంగా రండి అని చెప్పి పిలిచారు. నిజానికి మేము ఇన్స్పిరేషన్ కాదు, మీరే మా అందరికి ఇన్స్పిరేషన్.
ముఖ్యంగా ఈ రోజు మనం బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ కూడా బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత రోజుల్లో అన్ని అవయవాలు బాగుండి ఇంకా మనకు అది తక్కువైంది ఇది తక్కువైందని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ అసూయలతో తల్లిదండ్రులను వదిలేస్తూ ఇంకా ఇటువంటి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడంతో పిల్లల్ని కూడా బయట వదిలేసి లేకుంటే జీవితం పైన విరక్తి చెంది అది తక్కువైంది ఇది తక్కువైందని కంప్లైంట్ చేసుకుంటూ చాలా చిన్న వయసులోనే సూసైడ్ చేసుకుంటూ ఇట్లా చాలా రకాల జనాలు అయినప్పటికీ బయట ప్రపంచంలో జనాలు అలా ఉన్నప్పటికీ మనకున్న సెన్సార్ ఆర్గన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ కళ్ళు. అటువంటి కళ్ళు లేకపోయినప్పటికీ మీరు ప్రస్తుత సమాజంలో చాలా ధైర్యంగా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మీరు నిలబడుతున్నారు. మీ అందరికీ మరియు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా అంటే మానవతం ఉంది, మానవ సేవే మానవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా హెల్ప్ చేసే చేతులే నిన్నని వాటన్నిటికీ నిదర్శనంగా ఇక్కడ మీకు అసిస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున బయట సమాజం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా బ్రైలీ గారి గురించి చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకుని కళ్ళు లేవు కాబట్టి నేను నలుగురిలో తక్కువ కాదు, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి అనే ఒక ఆకాంక్ష ఈ కళ్ళు లేనందువలన తగ్గిపోకూడదు అని ఆయన ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఈ 6 డాట్స్ 6 చుక్కలు వివిధ రకాల ఆకారాల్లో సమకూర్చి దాని ద్వారా జ్ఞానాన్ని పొందే స్పర్శతో జ్ఞానాన్ని పొంది మిగిలిన వాళ్ళకి ఎటువంటి మనం ఏ విధంగా కూడా తక్కువ కాదు అని మీ అందరికి ఎంతో ఆదర్శంగా నిలబడి అందరికీ సమాజంలో సమాన హక్కుల్ని మనం కూడా పోల్చుకోగలము అని చెప్పి అందరికి ఒక మార్గదర్శనంగా నిలబడిన ఆయనకి ఈ రోజున ప్రత్యేకంగా మనం అందరం నివాళులు అర్పించుకుంటూ అటువంటి మహనీయుల్ని స్మరించుకున్నందుకు ఇటువంటి ఒక కార్యక్రమంలో పోలీసులు అయిన మాకు కూడా ఈ భాగం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి నా దగ్గరికి వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మాకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటది, ఖచ్చితంగా రండి అని చెప్పి పిలిచారు. నిజానికి మేము ఇన్స్పిరేషన్ కాదు, మీరే మా అందరికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా ఈ రోజు మనం బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ కూడా బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత రోజుల్లో అన్ని అవయవాలు బాగుండి ఇంకా మనకు అది తక్కువైంది ఇది తక్కువైందని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ అసూయలతో తల్లిదండ్రులను వదిలేస్తూ ఇంకా ఇటువంటి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడంతో పిల్లల్ని కూడా బయట వదిలేసి లేకుంటే జీవితం పైన విరక్తి చెంది అది తక్కువైంది ఇది తక్కువైందని కంప్లైంట్ చేసుకుంటూ చాలా చిన్న వయసులోనే సూసైడ్ చేసుకుంటూ ఇట్లా చాలా రకాల జనాలు అయినప్పటికీ బయట ప్రపంచంలో జనాలు అలా ఉన్నప్పటికీ మనకున్న సెన్సార్ ఆర్గన్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ కళ్ళు. అటువంటి కళ్ళు లేకపోయినప్పటికీ మీరు ప్రస్తుత సమాజంలో చాలా ధైర్యంగా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మీరు నిలబడుతున్నారు. మీ అందరికీ మరియు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికి ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా అంటే మానవతం ఉంది, మానవ సేవే మానవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా హెల్ప్ చేసే చేతులే నిన్నని వాటన్నిటికీ నిదర్శనంగా ఇక్కడ మీకు అసిస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున బయట సమాజం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా బ్రైలీ గారి గురించి చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకుని కళ్ళు లేవు కాబట్టి నేను నలుగురిలో తక్కువ కాదు, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి అనే ఒక ఆకాంక్ష ఈ కళ్ళు లేనందువలన తగ్గిపోకూడదు అని ఆయన ఎన్నో సంవత్సరాలు శ్రమించి ఈ 6 డాట్స్ 6 చుక్కలు వివిధ రకాల ఆకారాల్లో సమకూర్చి దాని ద్వారా జ్ఞానాన్ని పొందే స్పర్శతో జ్ఞానాన్ని పొంది మిగిలిన వాళ్ళకి ఎటువంటి మనం ఏ విధంగా కూడా తక్కువ కాదు అని మీ అందరికి ఎంతో ఆదర్శంగా నిలబడి అందరికీ సమాజంలో సమాన హక్కుల్ని మనం కూడా పోల్చుకోగలము అని చెప్పి అందరికి ఒక
మార్గదర్శకంగా నిలబడిన ఆయనకి ఈ రోజున ప్రత్యేకంగా మనం అందరం నివాళులు అర్పించుకుంటూ అటువంటి మహనీయుల్ని స్మరించుకున్నందుకు ఇటువంటి ఒక కార్యక్రమంలో పోలీసులు అయిన మాకు కూడా భాగం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ज़ौजैन में उल्फतें मोहब्बतें पैदा फरमा, एक दूसरे को समझने की तौफीक अता फरमा, एक दूसरे के हक़ के अदा करने की तौफीक अता फरमा, एक दूसरे के लिए दीनी एतबार से मददगार बनना नसीब फरमा, एक दूसरे के लिए दीन के कमाल का जरिया बनने की तौफीक अता फरमा, एक दूसरे के लिए स्टेज के ऊपर सिर्फ अकाबिर बैठे या उलमा इकराम बैठे, अवाम वगैरह बैठे हों तो वो साथी नीचे चले जाएं। बेसाती जाने की फिजा ना बनाए, बड़ा कीमती मजमा है यहाँ पर। जितने दुल्हा हैं वो स्टेज के ऊपर आ जाए, वकील गवाह नीचे रहे, सिर्फ दुल्हा जो हजरात हैं वो स्टेज के ऊपर आ जाए। नौशो हजरात जो नौशो हैं वो मस्तान है और उनके वालिद यहाँ पर आकर हैं, सदरी का बच्चा है। अगर वो कहीं बाहर नजर आए तो पेंडाल में स्टेज के पास लेके आए, तख्त के पास लेके आए। बच्चे का नाम मस्तान है, उम्र 8 साल है। और दोस्तों ये हमारी इज्तिमा की आखिरी मजलिस है। बयान तो अकाबिर आएंगे, उनका बयान होगा, उनके आने तक कुछ थोड़ी बातें हैं।
إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح قد قامت الصلاة الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله మన ప్రియతమ నాయకుడు మాజీ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుతము సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి రఘువీరారెడ్డి గారి ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశానికి ఎంతో అవసరమై ఉన్నది. కారణము లౌకిక రాజ్యాన్ని వెళ్ళేటువంటి లౌకిక పార్టీ కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల పాలిట ఎంతో ఇతోధికమైన సేవ చేసినటువంటి పార్టీ అస్పృశ్యత అంటరానితనము రూపుమాపి గరీబీ హఠావో అనే సిద్ధాంతంతో ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి మహోన్నతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ మొదలు
నేటి వరకు ఉన్నటువంటి నాయకులు అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, అటు తర్వాత సోనియా గాంధీ గారు, తర్వాత వారి పిల్లలు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరూ కూడా దేశ సేవకు జీవితాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఏనాడు కూడా ప్రాణాల కోసం ఏనాడు ఆరాటపడలేదు. ఇందిరాగాంధీ గారు సిక్కుల చేతిలో హతమయ్యారు. రాజీవ్ గాంధీ గారు లంకకు చెందిన వారి చేతుల్లో హతమయ్యారు. వీరు ప్రాణాలు కోల్పోయి దేశంలో ఎనలేనటువంటి లోటు ఏర్పడింది. అటు తర్వాత సోనియా గాంధీ దృఢ సంకల్పంతో, ఆమె కఠోర దీక్షతో, ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు భారతదేశాన్ని జీవించింది. కానీ ఎక్కడ కూడా మైనారిటీలు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ ఏ మతానికి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో ఇబ్బందులు లేవు. అటువంటిది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో మైనారిటీ పట్ల వివక్షత ఏర్పడింది. వివక్షత ఏర్పడమే కాకుండా ఈరోజు ఎన్ఆర్సీ ప్రవేశపెట్టారు, నేషనల్ లిస్ట్ ఆఫ్ సిటిజన్స్. తర్వాత అనేక ముస్లిం పర్సనలలో జోక్యం చేసుకున్నారు. ఇటీవల ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో బీజేపీ వారు ప్రచారానికి వచ్చినప్పుడు వారు అమిత్ షా, మన భారతదేశ మంత్రివర్యులు, రక్షణ శాఖ మంత్రివర్యులైనటువంటి అమిత్ షా గారు హైదరాబాద్లో పర్యటిస్తూ అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ రద్దు అన్నారు. ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తూ ఇదే రిజర్వేషన్లను ఇతర కులాలకు పంచిపెడతామన్నారు. అంటే ముస్లింల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వివక్షత, ముస్లింల పట్ల వారికి ఉన్నటువంటి నీచమైనటువంటి అభిప్రాయాలు సమర్థనీయం కాదు. ఎందుకంటే ఈరోజు ముస్లింలేమి మన భారతదేశానికి వలస వచ్చినట్టు కాదు, భారత రాజ్యాంగంలో భాగమే ముస్లింలందరూ కూడా. అటువంటిది రిజర్వేషన్ రద్దంటారు. తర్వాత రకరకాలుగా వేధింపులు, ఎన్ఆర్సీ పెట్టి ముస్లింలను ఒక విధంగా ఎంతో మానసిక క్షోభకు గురి చేశారు. కాకపోతే పార్లమెంటులో బిల్లు వీగిపోయిన వల్ల ఎన్ఆర్సీ చట్టం చేసుకోలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశానికి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం కాబట్టే ఈరోజు మనం చూస్తున్నాము, కర్ణాటకలో బీజేపీ పుట్టుకుని పోయింది. అలాగనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మనం ఇబ్బంది పడినాం. ఇక్కడ 2013 సంవత్సరంలో సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన చేశారు. రాష్ట్ర విభజన చేసిన తర్వాత తెలంగాణ వాళ్ళు సంతోషపడినారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్పటి నుంచి కూడా వ్యతిరేకత ఏర్పరచుకున్నారు. కారణం ఏమిటంటే భాగ్యనగరం అయినటువంటి హైదరాబాద్ మన దూరమైందని చాలా బాధపడినారు. కానీ అనేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వాగ్దానం చేసింది. కానీ తర్వాత ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి. ఇప్పుడు అదే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన చేశారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఎవరి వల్ల, ఎవరు దయాదాక్షిణ్యం వల్ల? కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం వల్ల, రాష్ట్రం విడిపోయినందువల్ల. ఆయన సాధించినట్టు నేనే సాధించాను, నేనే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా నేను తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చాను, సపరేట్ రాష్ట్రం సాధించింది నేనేనని ప్రజలకు కల్లిబుల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాలు తేలాడు. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దమనీయ పరిస్థితికి ఏర్పడింది. 20% చేరుకుంది ఓటర్ల శాతం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం 20% దాటిపోయి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి శక్తి కాంగ్రెస్ రాగలిగింది. కారణం కేవలం మైనారిటీ వల్ల అక్కడ వచ్చింది. తర్వాత ఇతర వర్గాలు కూడా, అగ్రవర్ణాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేరిన దానివల్ల మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇప్పుడు కర్ణాటకలో ఒకవైపు మన ప్రభుత్వం ఉంది, తర్వాత మన రాష్ట్రమే, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం కావాలి. మన ప్రభుత్వం కావాలంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాల. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక ప్రయోజనాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇందిరాగాంధీ చేసినటువంటిది, బడుగు బలహీన వర్గాల పట్ల వారు చేసినటువంటి సేవలు వాస్తవంగా అంటరానితనము, అస్పృశ్యత మెండుగా ఉన్నప్పుడు ఆమె చొరవ తీసుకొని
అస్పృశ్యత అంటరానితనం గురించి మాట్లాడితే శిక్ష విధించేటట్టుగా చేసి శాసనం చేశారు. అలాగనే ఎన్నో గరీబీ హఠావో భూ సంస్కరణలు, తర్వాత ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి హితోధికులు సేవ చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నేటి ఈ పరిస్థితుల్లో అవసరం. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, నేను ఎవరిని విమర్శించాను ప్రభుత్వాలను, ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పరిపాలన చేసిన పరిస్థితి ఏర్పడాలి. ఇప్పుడు ప్రస్తుతం 2024 సంవత్సరంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించలేకపోయినా 2029లో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ నేను నమ్ముతున్నాను. ఈరోజు ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో 2వ రోజు కొనసాగుతూ ఉంది. ఈ సమ్మెకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో వెంటనే రిక్లైర్ చేయాలని చెప్పి సమాన గడిచిన 2 రోజులుగా కదిర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు, అదే రకంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు వర్కర్స్ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళ మద్దతు జరపమని చెప్పినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకి, అదేవిధంగా ఏఐటీయూసీ సోదరులకి, ఆ విభాగానికి పనిచేస్తున్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్కి, ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్కి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికార కాంక్షతో ఆ రోజున పాదయాత్ర పేరు మీద అలవికానటువంటి హామీలన్నింటినీ కూడా గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మద్దతు పెడుతూ కనపక్కన గడుపుతున్నాడో, ఈ రోజున అన్ని వర్గాల వాళ్లకు 4 సంవత్సరాల కాలం తర్వాత వాస్తవాలు అర్థమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. అందులో భాగంగానే మున్సిపల్ వర్కర్స్ కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చినాడో 26,000 రూపాయల కనీస వేతనం, అదే రకంగా ఈపీఎఫ్ వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తామనడం, అదే రకంగా ఇంజనీరింగ్ సిబ్బందికి ఏదైతే ఉందో కనీస వేతనము 45,000 26,000 ఇవ్వాలనే ఒక డిమాండ్ వీళ్ళతో సమానంగా, అంతేకాకుండా కనీస వేతనం 15,000 ఇవ్వాలని చెప్పేసి ఆలోచన, ఈపీఎఫ్ వెంటనే 2011 సంవత్సరానికి కానీ ఈపీఎఫ్ జమ చేయాలి వాళ్ళ ఖాతాల్లోనే వాళ్ళ డిమాండ్, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేసి ఆరంభం నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నటువంటి ఊహించినటువంటి హామీలకు కట్టుబడి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు సహేతుకమని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళకి ఏదైనా పొత్తులు లేచినప్పటి నుంచి ప్రజారోగ్యం కానీ కాపాడేటువంటి పరిస్థితుల్లో పారిశుద్ధ్యం చేసేటువంటి ఈ వర్కర్స్ వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీర్చాల ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్స్ ద్వారా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం చేయాల, వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి చేస్తున్నటువంటి డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ సర్వోత్తమని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మున్సిపల్ వర్కర్స్నే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా మోసం చేసి డబ్బు కడుపుకొని ముఖ్యమంత్రి కావాలా ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే మనుషులకు ఉన్నటువంటి బలహీనతను ఆహ్వానం చేసుకొని ఒక్కసారి అవకాశం అంటే ఏదో చేసేస్తాడని చెప్పేసి నిజమైన మీరు చెప్పిన మాటలకి కట్టుబడి ఉంటాడని చెప్పేసి మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర ప్రజానికమే కాదు అనేక రకమైనటువంటి ఉద్యోగస్తులు, వ్యాపార వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కూడా మోసపోయినటువంటి
పరిస్థితులు రాష్ట్రంలో కళ్ళ ముందర ఈ రోజున ఆవిష్కరించబడతా ఉన్నాయి. అనేక చోట్ల అంగన్వాడీలో ఒకవైపు, సర్వశిక్ష అభియాన్ సమగ్ర విద్యాభ్యాస శిక్షణ స్టాఫ్ ఒకవైపు, మున్సిపల్ వర్కర్స్ ఒకవైపు, భవన నిర్మాణ కార్మికులు ఒకవైపు, అన్ని ఉపాధ్యాయ వర్గాల ఒకవైపు, ప్రతి ఒక్క వర్గం కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, ఆలోచన చేసుకోవాలి. కనీసం ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు ఎక్కుతా ఉన్నారు? 4 సంవత్సరాల పరిపాలన తర్వాత హామీలు ఏమాత్రం నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాలు వేసుకుంటే ఈ రోజున ప్రభుత్వం దిగిపోతుందనే ఆలోచనతోనే వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయమని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కలిసి అనుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారన్నారు, డిమాండ్ చేస్తారు. ఈ రోజున ఏ రోజు వర్తిస్తున్నారు, మీరు పోరాడుతున్నారు, మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. మీ జీవితాల్లో మార్పు రావడానికి ఏదైతే గడిచిన 400 సంవత్సరాల కాలంలో ఉప్పు రేటు పెరిగింది, ఉప్పు రేటుకి గ్యాస్ బండ రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, నిత్యావసర ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. కానీ మీ జీవితాలు మాత్రం పెరగలేదు. మీ జీవితాల గురించి ఆలోచన కూడా ఈ రాజ్య ప్రభుత్వానికి లేదు, ఈ రాజ్య ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా కళ్ళు చేసుకోమంటాను. మీరు పోరాడితే కనీసం మీకు ముందు ప్రభుత్వానికి జీవ గుర్తైనా ఉంటుందేమో అనే ఆలోచన మీకు ఉందేమో, కానీ మాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు 100 రోజుల సమయంలో ఉన్నాయి. 100 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో మార్పుకు మీరు కూడా ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి. మీ ఓటు హక్కు ద్వారా కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తాను. అంతేకాదు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలన చేయాల్సినటువంటి ప్రభుత్వాలు మనుగడ కొనసాగిస్తాయి. కానీ వాళ్ళ పంట కన్నీటి పెట్టించినటువంటి ప్రభుత్వాలు కానీ, వాళ్ళ కడుపు మంట అర్థం చేసుకోలేనటువంటి ప్రభుత్వాలు కానీ మనుగడ సాగించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో లేదనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఒక్కసారి వీళ్ళు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు గమనించి నువ్వు చెప్పినటువంటి హామీని మాట ఎక్కితే మాట గొప్పను మడమ దుప్పునని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మున్సిపల్ అట్టినటువంటి మినిస్టర్ అయినా కూడా ఈరోజు ఆలోచన చేసుకుంటున్నాను. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఏదైనా ఆదివరకు నిద్రపోతుంటే ఆయన మేల్కొల్పండి. ఆయన్ని మేల్కొల్పి ఈ సహేతుకమైనటువంటి డిమాండ్లు ఏమన్నాయో అది నెరవేర్చమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఈ కార్మికులకు అర్థం కావచ్చు, ఈ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ప్రభుత్వాలు తీర్చాల్సినటువంటి కనీస బాధ్యత వాళ్ళకి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా గుర్తు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన వీరందరికీ కోరుకున్న ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేస్తున్నాము. జై कांग्रेस पटना दस इधर देखो भाई धन्यवाद जी నేను వేసేస్తాను నాకు వీడియో చేసి పంపండి. రెడీ अपनी करिए अच्छा लॉन्ग शॉट
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చెప్పిన విధంగా 3000 రూపాయలు పింఛన్ చేస్తారని చెప్పి ఆ రోజు మాట చెప్పడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు ఈ 2024వ సంవత్సరం నూతన సంవత్సర సందర్భంగా ఒక్కొక్కరికి గతంలో మీకు 2000 నుంచి 2250 రూపాయలు, అదేవిధంగా 2250 రూపాయల నుంచి 2500 రూపాయలు, అదేవిధంగా 2500 రూపాయల నుంచి 2750 రూపాయలు మొన్నటి వరకు వస్తూ ఉండింది. ఇప్పుడు ఈ నెల నుంచి మీకు 3000 రూపాయలు పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇక నుంచి మీకు 3000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క పింఛన్కు అందరూ తప్పట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఎలక్షన్లకు ముందు వరకు 1000 రూపాయలు వచ్చింది 3 నెలలకు ముందు. ఆ తర్వాత ఎలక్షన్లు 3 నెలలు ఉన్నాయనగా 2000 చేయడం జరిగింది. ఆ 2000 రూపాయలని అప్పుడే ఆ 1000 రూపాయలు వచ్చే పింఛన్ని అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో నేను 3000 రూపాయలు ఇస్తానని పింఛన్ చెప్పడం జరిగింది. అదే విధంగా అప్పటి నుంచి ఆ 2000 నుంచి 2250 రూపాయల నుంచి ఈరోజు 3000 రూపాయల వరకు పింఛన్ తీసుకురావడం జరిగింది. చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ ఫలాలు, చేయూతనైతేనేమి, ఆసరా అయితేనేమి, జగనన్న దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితే, వసతి దీవెన అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నవరత్నాలే కాదు. ఆయన ఎన్నికల వాగ్దానాల్లో దాదాపు 100 వాగ్దానాలు చెప్తే 99.8 వాగ్దానాలని పూర్తి చేసిన ఘనత కూడా మా జననేత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. చెప్పినవి అన్నీ చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో దమ్ము ధైర్యం నేను మంచి చేసింటేనే మీరు ఓటేయండి అని అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను మంచి చేసింటే, అక్క చెల్లెమ్మలకు నేను మంచి చేసింటే, అన్నదమ్ములకు నేను మంచి చేసింటే, ఈ పేద ప్రజలకు నేను మంచి చేసింటే నాకు మంచి జరగాల, మంచి చేసింటేనే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి నెల మీకు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ నెల కొత్తగా పింఛన్లు 3000 రూపాయలు మంజూరైంది కాబట్టి ఈ నెలలో కొద్దిగా లేట్ అయింది. రేపటి నెల ముందు విధంగా ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు 1వ తేదీన మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా జననేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, ఆయనకు వసతిగా నిలవాలని, మిమ్మల్ని అందరినీ 2024వ సంవత్సరంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కంకణబద్దులై ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ఇవే కాకుండా ఇంకా మరిన్ని మంచి జరిగే కార్యక్రమాలు ఎన్నో తీసుకొని వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మీ ఆశీర్వాదాలు, మీ చల్లని దీవెనలు మా జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి శిరస్సు వచ్చి కోరుకుంటున్నా. అదేవిధంగా రాబో రోజుల్లో ఇక అన్ని మంచి రోజులే వస్తాయని చెప్పి మాకు సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి నిన్నటి నుంచి కదిరి పట్టణంలో ఒక మంచి వాతావరణం కూడా నెలకొంది. ఈ వాతావరణాన్ని ఇలాగే కొనసాగుతాం. మన మంచి కోసం మనమందరం కష్టపడదాం. మనమందరం మళ్ళీ తిరిగి ఈ జననేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి కంకణబద్దులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు వచ్చేసినటువంటి వాలంటీర్లకి, సచివాలయ సిబ్బందికి, వెల్ఫేర్ సెక్రటరీకి, అదేవిధంగా ఇక్కడ గృహసారథులకు మరియు లబ్ధిదారులకు అందరికీ పేరు నా నమస్సుమాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జగన్. ఇప్పుడు దాదాపుగా మన వార్డులో 9,16,500 రూపాయలు 3
604 మందికి మేము ఇస్తున్నాం. అంటే 12 మంది కొత్త పింఛన్లు ఈ సంవత్సరంలో 12 మందికి కొత్త పింఛన్లు వచ్చినాయి. అందులో 6 మందికి ఇచ్చినారు. 6 మందికి కూడా వాళ్ళకు కూడా తిరిగి ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి వారికి కూడా తిరిగి వెరిఫికేషన్ అయిన తర్వాత వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మొత్తం మా వార్డులో ఇప్పటికీ 304 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేవలం 39 లక్షల మంది లబ్ధిదారులే ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం. కానీ ఇప్పుడు దాదాపుగా ఈ 5 ఏళ్లలో 66,34,34 మంది లబ్ధిదారులు ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. దాదాపుగా 23,556 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టిన ఘనత మన జననేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఇలాంటి సంక్షేమ ప్రభుత్వం కావాలి రావాలి అని చెప్పి మీరందరూ దీవించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ వచ్చిన లబ్ధిదారులు ఒక్కొక్కరిని పిలిస్తే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేద్దాం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.